హే గాయ్స్, ఈ వీడియోలో అయితే నేను యూట్యూబ్ నుంచి డబ్బులు ఎలా సంపాదించాలి, అలాగే ఓన్లీ మానిటైజేషన్ కాకుండా యూట్యూబ్లో నుంచి ఇంకా 5 రకాలుగా డబ్బులు ఎలా సంపాదించాలని అయితే చెప్తాను అనమాట. సో మనం అయితే రీసెంట్గానే 1 lakh ఎలా సంపాదించాలి, అది కూడా వితౌట్ ఇన్వెస్ట్మెంట్గా చేసాం కదా. అందులో మొదటిది యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ నుంచి ఎలా సంపాదించాలి. సో దాంట్లో మనం అయితే కోర్స్ అయితే చేస్తున్నాం. ఆ కోర్సులోంచి ఇదైతే ఫస్ట్ వీడియో అనమాట. ఈ ఫస్ట్ వీడియోలో అసలు యూట్యూబ్లోంచి డబ్బులు ఎలా వస్తాయి, అలాగే యూట్యూబ్లో ఎన్ని రకాలుగా డబ్బులు ఎర్న్ చేయొచ్చు అనేది చెప్తాను. సో వీడియో అయితే ఫుల్గా చూడండి. ఎవరైతే నాకు టైం లేదంటారో వాళ్ళైతే ఇప్పుడే స్కిప్ చేసి ఎగ్జిట్ అయితే అయిపోండి. ఎందుకంటే పూర్తిగా చూస్తేనే మీకు ప్రతిదీ అర్థమవుతుంది అనమాట. స్కిప్ చేస్తే మీకు ఏది అర్థమవుతుంది. లెట్స్ రోల్ ద ఇంట్రో. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. దీని ద్వారా మన ఫర్దర్ అప్డేట్స్ మీరు నోటిఫికేషన్ ద్వారా పొందుతారు. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. వెల్కమ్ టు చేతు వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. సో మనం కోర్సులో భాగంగా అయితే ఫస్ట్ హౌ టు ఎర్న్ మనీ ఫ్రమ్ యూట్యూబ్, అలాగే యూట్యూబ్లో ఎన్ని రకాలుగా డబ్బులు సంపాదించాలనే వీడియో అయితే స్టార్ట్ చేసాం అనమాట. సో మొదటిగా అసలు యూట్యూబ్ ద్వారా డబ్బులు ఎలా సంపాదించవచ్చు అనేది అయితే చెప్తాను. సో యూట్యూబ్ ద్వారా మనకి డబ్బులు ఎలా వస్తాయంటే మానిటైజేషన్ ద్వారా వస్తాయి. సో ఈ మానిటైజేషన్ అనేది 2 రకాలుగా అయితే ఉంటుంది. హాఫ్ మానిటైజేషన్, ఫుల్ మానిటైజేషన్. ఇది వచ్చేసి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది, కానీ ఒక 5 yearsగా అయితే ఇదే మానిటైజేషన్ అయితే రన్ అవుతుంది అనమాట. యూట్యూబ్ ఎప్పుడప్పుడు అప్డేట్స్ కూడా మీరు ఫాలో అవుతూ అయితే ఉండాలి. సో మొదటిగా యూట్యూబ్ నుంచి మనీ ఎలా సంపాదించాలి ద్వారా కూడా సంపాదించవచ్చు. సో ఈ మానిటైజేషన్ 2 రకాలుగా ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి కొత్త క్రియేటర్స్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ వచ్చేసి హాఫ్ మానిటైజేషన్. హాఫ్ మానిటైజేషన్ అంటే మీకు 500 సబ్స్క్రైబర్స్, అలాగే 90 డేస్లో 3 million వ్యూస్ అయితే రావాలన్నమాట. 3 million వ్యూస్ అంటే అప్రాక్సిమేట్లీగా 30 lakhs వ్యూస్ అయితే రావాలి. ఇది కంటెంట్ ఉన్న వారికి అయితే ఖచ్చితంగా వస్తుంది, కానీ ఇది చాలా కష్టం. 30 lakhs వ్యూస్ అంటే ఆషామాషా కాదు. సో ఇది వచ్చేసి హాఫ్ మానిటైజేషన్ అనమాట. ఇది వచ్చేసి దేనికంటే యూట్యూబ్ నుంచి అయితే డబ్బులు రావు, ఇది వచ్చేసి ఆడియన్స్ నుంచి డబ్బులు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ చాట్స్ కానివ్వండి, స్టిక్కర్స్ కానివ్వండి, లేదా యూట్యూబ్లో మెంబర్షిప్స్ కానివ్వండి, ఇదంతా ఇక్కడ నుంచి మీకు అయితే అన్లాక్ అనేవి అవుతాయి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఫుల్ మానిటైజేషన్. ఇదే యూట్యూబ్ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ అని అంటారు అనమాట. మెయిన్గా యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చేది ఈ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ వల్లే. ఇది వచ్చేసి మనకి 1000 సబ్స్క్రైబర్స్, అలాగే 4000 వాచ్ అవర్స్ ఉండాలి, అది కూడా ఇన్ 365 డేస్లో. సో అదే కాకుండా మనకి 4000 వాచ్ అవర్స్, 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్స్ అయితే ఉండాలన్నమాట. ఇది వచ్చేసి మనకి ఫుల్ మానిటైజేషన్ వల్ల. సో ఇది అయిన తర్వాత మనం యాడ్సెన్స్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకుని, ఓన్లీ ఒక్క యాడ్సెన్స్ అకౌంట్ అయితే ఉంటుంది. ఆ ఒక్క యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనకైతే మనీ రావడం స్టార్ట్ అవుతాయి. ఆ మనీ కూడా మనకి యాడ్స్ రూపంలో వస్తాయి అనమాట. ఫర్ సపోజ్ మీరు కొన్ని వీడియోస్ చూస్తుంటారు, మానిటైజేషన్ అవ్వకుండానే యాడ్స్ వస్తాయి. ఈ యాడ్స్ ఏంటంటే పలానా వీడియో ఎవరైనా వేరే చిన్న క్రియేటర్స్ ప్రమోషన్ చేసుకుంటారు చూసావా, అలాంటి వీడియోస్ అనేవి యాడ్స్ వస్తాయి. తప్పితే ఎవరైతే మానిటైజేషన్ అయ్యారో వాళ్ళకి యాడ్స్ వచ్చిన తర్వాత మనీ వస్తాయి. కానీ కొన్ని వీడియోస్లో మానిటైజేషన్ కావాలి కూడా వీడియోస్ వస్తాయి, యాడ్స్ వస్తాయి. వాళ్ళకి మనీ వస్తాయి బ్రో అంటే వాళ్ళకి మనీ రావు, జస్ట్ యాడ్స్ అనేవి ప్లే అవుతాయి అంతే. సో నెక్స్ట్ వచ్చేసి ఈ మెయిన్ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ ద్వారా సబ్స్క్రైబ్ చేసి ఫుల్ వీడియో చూసేటప్పుడు ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది చూసారా, ఆ అడ్వర్టైజ్మెంట్ కానివ్వండి, లేదంటే కింద పాపప్ యాడ్స్ వస్తాయి కదా, ఐఫోన్ ఏదైనా లాంచ్ అయినా పాపప్ యాడ్స్ వస్తాయి కదా, దీనివల్ల మెయిన్గా మనీ యూట్యూబ్ నుంచి మనీ అనేది వస్తాయి అనమాట. ఇది ఒక్కటే యూట్యూబ్ నుంచి మనీ అనేది వస్తాయి. మిగతా అన్ని క్రియేటర్స్ అందరూ బయట నుంచే మనీ అనేది ఎర్న్ చేసుకుంటారు. అది ఎలాగో మీకు చెప్తాను. సో దాంట్లో 4 రకాలు చెప్తాను అనమాట. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే చెప్పాను కదా, మానిటైజేషన్ వల్ల వస్తాయి. మిగతా 4 రకాలు అయితే అవుటర్గా ఎలా ఎర్న్ చేస్తున్నారో చెప్తాను. సో దాంట్లో ఫస్ట్ వచ్చేసి యూట్యూబర్స్ ప్రమోషన్స్ ద్వారా కూడా ఎక్కువ మనీ ఎర్న్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎలా చెప్పాలంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ హిట్ 3 మూవీస్ కానివ్వండి, ఇలా చిన్న పెద్ద మూవీస్ అన్ని కూడా ఇదివరకు ఓన్లీ టీజర్ లాంచ్లో ట్రైలర్లతో సరిపెట్టుకునేవారు. కానీ ఇప్పుడు పెద్ద క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఫుడ్ టేస్ట్ చేయడం ఇలాంటివన్నీ చేసేది ఎందుకు, ఆ రీచ్ వల్ల సబ్స్క్రైబర్స్ వాళ్ళ మూవీస్కి వెళ్తారండి. లేదా ఇంకా క్లారిటీగా మాట్లాడాలనుకుంటే, మీకు ఇప్పుడు ఫ్యాషన్ కోసం చేసిన సన్ స్క్రీన్స్ అని ఇలాంటివన్నీ ప్రమోషన్స్ చేస్తారు కదా, ఇదంతా వాళ్ళకి ప్రమోషనే. ఈచ్ సన్ స్క్రీన్ మీద వాళ్ళకి 20 నుంచి 40 రూపాయల వరకు అయితే లాభం వస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రమోషన్స్ అయితే అర్థమైతే అనుకుంటున్నాను అనమాట. ఎవరైతే వ్లాగింగ్ చేస్తున్నారో అందరూ చేస్తున్నారో వేరే ఛానల్ ప్రమోషన్ చేయడం, ఒక ప్రొడక్ట్ని ప్రమోట్ చేయడం, ఒక మూవీని ప్రమోట్ చేయడం, ఇలా ప్రమోషన్స్ చేస్తూ కూడా మనీ అయితే ఎర్న్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఎఫిలియేట్ మార్కెటింగ్. ఈ ఎఫిలియేట్ మార్కెటింగ్ అనేది ఏదైతే ఉందో ఇదే మనం చెప్పాలంటే ఫ్లిప్కార్ట్ నుంచి, అమెజాన్ నుంచి లింక్స్ తీసుకుని అది షేర్ చేయడం. మీకు చాలామంది క్రియేటర్స్ అయితే ఈ మధ్యలో యూట్యూబ్ స్టూడియోను ఇవన్నీ బ్లాక్ చేసిన తర్వాత లింక్స్ డిస్క్రిప్షన్లో పెట్టాను కొనుక్కొని అంటున్నారు కదా, ఆ కొనుక్కున్నందుకు కూడా వాళ్ళకి 40%, 60% కమిషన్ అనేది వెళ్తుంది అనమాట. కెమెరా మీద 4% కమిషన్ వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కెనాన్ 200D 60,000 అయితే ఉంది. సో మీరు 60,000 తీసుకుంటే మీరు 40,000 క్యామ్ తీసుకున్నారు అనుకోండి, 4,000 మనకి. 60,000 క్యామ్ తీసుకున్నారు అనుకోండి, 6,000 క్రియేటర్స్కి వెళ్తాయి అనమాట. సో ఇది వచ్చేసి పర్టికులర్గా దేనికంటే
అదే అఫిలియేట్ మార్కెటింగ్ నుంచి మనీ అనేది ఎర్న్ చేసుకుంటారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఓన్ కోర్సెస్. ఇప్పుడు చాలామంది క్రియేటర్స్ యూట్యూబ్ కోర్స్ చేశాను మీకు, లేదంటే ఎడిటింగ్ కోర్స్ చేశాను, ఇవన్నీ కొనుక్కోండి అని చెప్పి వాళ్ళు ఒక దగ్గర పాపులర్ అయిన తర్వాత వాళ్ళే సొంతంగా కోర్సెస్ అనేవి స్టార్ట్ చేస్తున్నారు అనమాట. సో ఇలా కోర్సెస్ స్టార్ట్ చేసిన కూడా వాళ్ళు మనీ అనేది ఎర్న్ చేసుకుంటారు. సో లాస్ట్ టిప్ వచ్చేసి ఏంటంటే ప్రమోట్ యువర్ ఓన్ బిజినెసెస్. ఎవరైతే ఫర్ సపోజ్ అలేకే చిట్టి పికిల్స్ కానివ్వండి, ఇంకా సంథింగ్ చాలామంది వాళ్ళ ప్రొడక్ట్స్ని గ్రో చేసుకుంటున్నారు, లేదంటే యూట్యూబ్ ఛానల్లో సక్సెస్ అయిన తర్వాత టీషర్ట్ బిజినెస్ చేయడం చేస్తున్నారు, డ్రాప్ షిప్పింగ్ లాంటివి చేసి వాళ్ళ సొంత బిజినెస్ని వాళ్ళు ఈ కంటెంట్ క్రియేషన్ యూస్ చేసుకుని గ్రో చేసుకుంటారు అనమాట. సో ఈ టాప్ 5 కూడా యూట్యూబ్ ద్వారా మనీ ఎర్నింగ్ చేసుకునే ఛాలెంజెస్ అనమాట. సో ఈ 5 మెథడ్స్ వచ్చేసి యూట్యూబ్లోంచి మనీ ఎర్న్ చేసుకునే మెథడ్స్ అనమాట. ఈ 5 మెథడ్స్ ఒకసారి చెప్తున్నాను అయితేనండి. ఫస్ట్ వచ్చేసి యూట్యూబ్ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ ద్వారా ఎర్న్ చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి ప్రమోషన్స్ ద్వారా ఎర్న్ చేసుకుంటారు. థర్డ్ వచ్చేసి అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా ఎర్న్ చేసుకుంటారు. అండ్ ఫోర్త్ వచ్చేసి వాళ్ళ సొంత బిజినెస్ని గ్రోత్ చేసుకుంటారు. అండ్ ఫిఫ్త్ వచ్చేసి ప్రమోషన్స్, ఏదైనా బిజినెస్ని ప్రమోషన్స్ చేయడం ద్వారా గెయిన్ చేసుకుంటారు, లేదంటే వాళ్ళ ఓన్ బిజినెస్. మీకు ఐడియా వచ్చింది కదా, కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడం, లేదంటే వాళ్ళు ఓన్ బిజినెస్ చేయడం. సో ఈ టాప్ 5 మెథడ్స్ ద్వారా యూట్యూబర్స్ అయితే మనీ అయితే ఎర్న్ చేస్తారు అనమాట. ఇంకేదైనా మెథడ్ మీకు తెలిసినట్టయితే కామెంట్ అయితే చేయండి. అండ్ ఇక్కడ ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను. ఈ 5 మెథడ్స్లో ఒకటైతే ఉంది కదా, ప్రమోషన్స్ కానీ అఫిలియేట్ మార్కెటింగ్ కానీ, ఇందులో చాలామంది బెట్టింగ్స్ కూడా ప్రమోట్ చేస్తారు అనమాట. పరీ మ్యాచ్ లాంటివి, లేదా ఆంధ్రప్రదేశ్లో ఎంపీఎల్ అయితే ఆడలేం, లేదా ఐపీఎల్ లీగ్ లాంటివి ఆడలేం. ఇలాంటి వాటి బెట్టింగ్స్కి ఏం చేస్తారు, వాళ్ళు లొకేషన్స్ మార్చుకొని చేయమంటారు. సో ఇప్పుడు అవన్నీ చేసినా సరే మీరు అయితే మనీ అయితే రావన్నమాట. ఇన్స్టెంట్గా మీరు ఏం చేస్తారంటే, నేను 1 lakh హౌ టు ఎర్న్ 1 lakh అని చెప్పి ఒక వీడియో అయితే చేస్తాను. ఆ వీడియో ఫుల్గా అయితే చూడండి, మీకు అయితే క్లారిటీ అయితే వచ్చేస్తుంది. సో ఇప్పుడైతే మీకు యూట్యూబ్ ద్వారా ఎన్ని రకాలుగా డబ్బులు సంపాదించవచ్చు అనే వీడియో అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ ఎన్ని రకాలుగా కూడా మీకు ఎలా సంపాదించు అనే వీడియోస్ కావాలన్నా సరే మన ఛానల్ అయితే ఫాలో చేసుకోండి. ఫ్రెండ్స్ ఈ 5 మెథడ్స్లో మీకు ఏమైనా నచ్చిందో కామెంట్ అయితే చేసేయండి. సో అలాగే మన యూట్యూబ్ కోర్స్ అయితే స్టార్ట్ అయింది. అందరూ కూడా యూట్యూబ్ కోర్స్ అనేవి చూసి మీరైతే మనీ అయితే ఎర్న్ చేయండి అనమాట. సో ఇంకా మీకు ఏ మెథడ్లో మనీ ఎర్న్ చేయాలనుకుంటున్నారో కామెంట్ చేసి నా వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను. డూ ఫాలో చైతు వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.